అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో గోధుమ పిండితో బెల్లం గావలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ గోధుమ పిండితో బెల్లం గావలు చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఒక పళ్ళెంలోకి 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ ప్రాసెస్ మొత్తం గ్లాస్ కొలతలతో చెప్తున్నానండి. మీరు కావాలంటే సేమ్ ఇలాగే కప్పు కొలతల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక అర గ్లాసు గోధుమ నూక తీసుకోవాలండి. అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ కన్నా తక్కువ వంట సోడా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, కుల్ల రావడానికి వేయడం. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. పిండి అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు నెయ్యి కానీ నూనె కానీ బాగా వేడి చేసుకొని పిండిలో వేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసినాక చేయి పెట్టి డైరెక్ట్గా కలపకుండా ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలిపినాక కొంచెం చల్లారింది అనిపించుకుని అప్పుడు చేయి పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అంతాను. మనకి పిండి ముద్ద పట్టుకుని ఇలా ముద్ద కింద చుట్టితే అలా ముద్ద కింద ఉండాలన్నమాట. అలా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని పిండి మొత్తం మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మనకి పిండి చపాతీ పిండిలా సాఫ్ట్గా ఉండాలండి. అలా అయ్యే వరకు కలుపుకోవాలి. పిండిలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు దీన్ని ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక క్లాత్ కప్పుకొని ఒక పావు గంట తర్వాత మనం కొంచెం పిండి తీసుకుని చిన్న ఉండల కింద ఒత్తుకోవాలండి. తర్వాత మనకి గవ్వల పీట ఉంటుంది కదా, ఆ గవ్వల పీట మీద గవ్వల కింద ఒత్తుకోవాలండి. గవ్వలన్నీ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న గవ్వల్ని ఒకటిగా మనకి మూకుడికి ఎన్ని పడితే అన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం తయారు చేసుకున్న గవ్వలన్నీ ఫ్రై చేసుకోవాలండి. గవ్వలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడతాయి. స్లోగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనూ. గవ్వలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం మిగతా గవ్వలన్నీ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. గవ్వలన్నీ ఫ్రై అయిపోయినాయి. గవ్వలు నొక్కితే మనకి ఇలా సాఫ్ట్గా ఇరిగితే గవ్వల టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం పాకం పెట్టుకుందాము. పాకం కోసం నేను 1.5 గ్లాసు బెల్లం తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ నూక గోధుమ పిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పాకం పడటం కోసం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇంకా ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి పాకం జోరైపోద్ది అనమాట. టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి బెల్లం మొత్తం కరిగేలాగా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగినాక డస్ట్ ఏమన్నా ఉందనుకుంటే స్ట్రైనర్లో ఒకసారి వడగట్టుకోవాలండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగి మనకి పాకం ఇలాగా ఉండలాగా మనకి తీసుకుంటే మన చేతికి వచ్చేయాలన్నమాట. అంత ముదురు పాకం వచ్చేలాగా పాకం మన చేతికి వచ్చి ఇలా ఉండయి వరకు పాకం పట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వలు మొత్తం కొద్దిగా వేసుకుని పాకంలో కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలండి. ఇదే విధంగా మొత్తం గవ్వలన్నీ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం మొత్తం మనకు గవ్వలకు పట్టేలాగా బాగా ఫాస్ట్గా కలిపేసుకోవాలండి. లేకపోతే మనకి పాకం త్వరగా బిగిసిపోద్ది అనమాట. అందుకే ఫాస్ట్గా వేసుకుని ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఒకసారి. ఈ విధంగా చేస్తే మనం గవ్వల్ని చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.